ఇప్పుడు మాన్వతరాయ్ గారు ఒక మాట అన్నారు. సో బీసీ ఉద్యమానికి సంబంధించి ముందుకు తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు, గ్రామ స్థాయిలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించను. నంబర్ 1, ఒకటి, బీసీ సమాజము బీసీలకు వాగ్దానం చేయలేదు. బీసీ సమాజము, బీసీ సంఘాలు బీసీలకు హామీ ఇవ్వలేదు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు గాని, సోనియా గాంధీ గారు గాని. మరి ఈ బీసీ బిల్లు ఏమన్నా పార్లమెంట్ లో పెట్టిండ్రా? తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అక్కడ ఏమన్నా ప్రవేశపెట్టిండ్రా? లేదా అక్కడ ధర్నాకు వాళ్ళు ఏమన్నా వచ్చిండ్రా? రాహుల్ గాంధీ గారి పాత్ర ఏంటి? పార్లమెంట్ లో ఆగండి, మీరు ఆగిరా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడమనండి. ఈశ్వరాచారి చనిపోతే కనీసం మాట్లాడిండా? ఎందుకమ్మా రాజకీయాలు చేస్తారు మీరు? శాతకాల రాజకీయాలు. ఈశ్వరాచారి చనిపోతే కేసీఆర్ ప్లేనరీ పెట్టుకొని బీసీఆర్ 42% మాట్లాడలేదు. మీరు మీకు నైతిక లేదు మాట్లాడారు. అసలు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా బీసీ అయిందా? బీసీ అయిందా? బీసీ అయిందా? ఎందుకమ్మా మాట్లాడతారు మీరు? ఫస్ట్ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ పెట్టండి, లేదా ప్రెసిడెంట్ బీసీని పెట్టండి. కేసీఆర్ ని బయటకు వచ్చి ఈశ్వరాచారికి ఏమైందో మాట్లాడమనండి. ఇంత జరుగుతుంటే బయటికి రాకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే బీసీకి న్యాయం చేస్తా. విద్యుత్ ఉండాలి మాట్లాడడానికి కూడా, విద్యుత్ ఉండాలి మాట్లాడడానికి కూడా లేదు మీకు అసలు. 10 ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ఈశ్వరాచారి జరిగిపోతే ఆడిపోయిందని ఏడబడుకున్నాడు అంటున్నా. ఎందుకు మాట్లాడంటున్నా? ఫామ్ హౌస్ లో పడుకున్న ప్రయోజనం ఏంటంటున్నా? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పెట్టి ఇచ్చింది అందుకేనా? ఫామ్ హౌస్ లో పడుకోవడానికేనా? అరే ప్లేనరీలో బీసీల గురించి మాట్లాడరు. అంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంటే ఈశ్వరాచారి చనిపోతే ఒక్క మాట మాట్లాడా కేసీఆర్ గారు? ఎందుకమ్మా ఈ రాజకీయాలు? శవ రాజకీయాలు దయచేసి చేయకండి. దయచేసి శవ రాజకీయాలు బంద్ చేయండి. శవ రాజకీయాల వల్ల తెలంగాణ 42% రిజర్వేషన్ రావు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తుంది. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ సమాజం ముందర తల వంచండి, చెంపలు కొట్టుకోండి. ఎవరు ముక్కులేక రాయమని కేసీఆర్ ని, ముక్కులేక రాయమని ఈశ్వరాచారి జరిగిపోతే సానుభూతి వ్యక్తం చేసిండా? మా మంత్రులు ప్రభాకర్ వెళ్ళిండు, కోదండరాం వెళ్ళిండు, పరామర్శించిండు, వాళ్ళు ఆదుకుంటామని చెప్పారు కుటుంబ సభ్యుల్ని. ముళ్ళును ముళ్ళుతో తీయాలా? ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, నేను చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి వాళ్ళకి జవాబు ఎట్లా ఇయ్యాలా? ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు ఎదురుపడ్డారు కదా, వాళ్ళ సమాధానం చెప్పాలా? మాట్లాడకుండా చేస్తేనే బుద్ధి వస్తుంది తప్ప పని చేయడం చేత ఎవరి పను ఎంత ప్రగతి నడుస్తుందో. లూటీ జరిగింది 10 ఏళ్ళు. ఇలా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, ప్రతి తెలంగాణ తలసరి ఆదాయం 4,30,30,000 రూపాయలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘనత. 8 కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. పాటించకపోతే మీరు నేను మాట్లాడేటప్పుడు ఎందుకు అడ్డుపడ్డారు అంటున్నా. కాబట్టి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు ఎందుకు కనబడతలేదు మీకు? ఎవరికి సంస్కారం ఉంది కాబట్టి బీసీల రిజర్వేషన్లు ఎవరు తీసుకొచ్చినాం, అసెంబ్లీలో ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు బీసీ, మీ పార్టీ అధ్యక్షుడు ఎవరమ్మా? కాబట్టి మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీలు ఉన్నారు. మీ పార్టీలో ఎవరున్నారంటున్నా? అది కాదండి. ఫస్ట్ మీరు బీసీలకు న్యాయం చేయాలంటే మీ పార్టీ అధ్యక్షుడు మార్చండి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్చండి, బీసీలు చేయండి, బీసీలు బాగా కోరండి, బీసీలు నోటి కడ ముద్ద లాక్కోకండి. కాంగ్రెస్ వీళ్ళకి లాకుండా చర్చ పెట్టండి, బీసీ సంఘాలతో చర్చ పెట్టండి. చర్చలా జరిగిస్తే మంచిగా ఉండేది. మాట్లాడిస్తే కాంగ్రెస్ మాట్లాడేటప్పుడు మాట్లాడిస్తే బాగుండేది. ఎవరో చెప్తారు, దొంగ ఎవరో చెప్తారు, పట్టుకొని దొంగమా అని అడిగితే చెప్తారా అండి? హంతకుని పట్టుకుని హంతకుడు, బీసీ ద్రోహులను పట్టుకుని చెప్తారా అండి? 22% లంగలు ఎవరు? బీఆర్ఎస్ కాదా?
కేసీఆర్ కాదా? మాన్వత్రేయ గారు, కుంభకోణాల ప్లీజ్, ప్లీజ్, మాన్వత్రేయ గారు, ప్లీజ్, డ్యూటీ ఒక్క నిమిషం చేశారు ఆగండి. కాళేశ్వరంలో సిబిఐ లో ఒక్క నిమిషం ఆగండి మాన్వత్రేయ గారు, ప్లీజ్. నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్క 2 minutes, ప్లీజ్. తో కుటుంబాలను మాన్వత్రేయ గారు, ప్లీజ్ అండి, ఒక్క 2 minutes ఆపండి. డ్యూటీల గురించి ఒక్క 2 minutes మాన్వత్రేయ గారు, ప్లీజ్ 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 కూల్. విక్రమ్ గారు ఇప్పుడు చెప్పండి, ఇందాక మీకు